ఇప్పుడు ఎటు చూసిన హాట్ టాపిక్ రాష్ట్ర రాజధాని. ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంశాల్లో మనకి అది స్టాండ్ లేదు. బెంగళూరులో ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు, వైల్డ్ ఫీడ్ గా రాజా అంటారు మిమ్మల్ని. సో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇదే చిత్తూరులో పుట్టి కొన్ని కారణాల వల్ల నాకు ఇక్కడ ఇబ్బందులు కలిగినప్పుడు నేను బెంగళూరు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడం, లేఅవుట్లు వేయడం, విలాస్ చేయడము. చిత్తూరు నుంచే మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం? నేను పుట్టిన ఊరు ఇంకా అభివృద్ధి కాదు. బేసిక్గా చిత్తూరు నేను ఏ రోజైతే మేబీ 2001 నేను ఇక్కడ నుండి లెఫ్ట్. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 years కావస్తుంది. మీరు ఇచ్చిన హామీలు ఎంత మేర? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. ఎన్నికల సందర్భంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీరు మేజర్ గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా? నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు భేటీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. పలమనేరులో అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. ప్రజల సమస్యలే లక్ష్యంగా మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం. అమర్నాథ్ రెడ్డి పర్యటన. అక్రమ సంబంధం వల్లే హత్య, సిఐ సాయి ప్రసాద్. మహిళా విద్య సమాజ అభివృద్ధికి మూలం, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గోవాలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వెస్ట్ జోన్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్సభలో జరిగిన ఈ భేటీలో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా రమేష్ కందుల రచించిన మేవరిక మెస్సయ్య పుస్తకాన్ని గవర్నర్ అశోక్ గజపతి రాజుకు మరియు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కి స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహుకరించారు. అమరావతి రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనపై ఘాటు విమర్శలు గుప్పించారు. పదవి వ్యామోహం కోసం కుటుంబాన్నే కాదు సమాజాన్ని దెబ్బతీస్తారా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులపై లాభం పొందింది ఒక్క జగన్ మాత్రమేనని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్య కాలాన్ని విధ్వంసకర పాలన ఇచ్చింది నిజం కాదా అని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టిందని, అమరావతి అంశం 3 రాజధానుల వివాదం, ఇప్పుడు మావిగాన్ ప్రతిపాదన జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఒక వ్యక్తి ప్రవర్తన వలన కుటుంబాలు ఏ విధంగా చెడిపోతాయో, ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల సమాజం ఏ విధంగా విధ్వంసానికి గురవుతుందో, ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన ఎటువంటి విభేదాలు వస్తాయో, దీనన్నింటికీ మించి పదవీ కాంక్షతో ఎన్ని అగత్యాలకి పాల్పడతారో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణ
జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నా మాటలు అందరూ వినాలి. ఈవెన్ సాక్షి మీడియా కూడా లైవ్ ఇవ్వాలి. ఈరోజు ప్రజలకి వాస్తవాలు తెలియచేయవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వం కంటే, మంత్రిగా కంటే, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా తెలియచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే 2014-19 చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగంలాగా పాలన జరిగిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 2019 ఎలక్షన్లలో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసానికి గురి చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాడో 2024 ఎలక్షన్లలో ఫలితాలే ఒక నిదర్శనం అని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రజల ఆశీర్వాదంతో 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ పార్టీల మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి 22 నెలలు పూర్తి కావస్తుంది. నేను కూడా సీనియర్గా ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పి నాలాంటి వాడు కూడా అనుకోలేదు. సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించటం వల్ల 22 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి, చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని లైన్లో పెట్టి, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష అని చెప్పి నేను అడుగుతున్నాను. 22 మాసాల్లో అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి జరగాలి. పలమనేరులో ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఖాళీ సిలిండర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్ర మునస్వామి వీధిలో ఉన్న కృష్ణమూర్తి గోడౌన్లో భారీ ఎత్తున సిలిండర్లు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. గోడౌన్లో పెద్ద ఎత్తున ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఏదైనా ఇస్తే 100 కేజీల లోపు పెట్టుకునేదానికి ఉంటుంది పర్మిషన్. మీ దాంట్లో డ్రమ్ములు పెట్టుకుంటారు. ఒకటి 5 కేజీలే ఉండాలి. నువ్వు రీఫిల్లింగ్ చేసుకునేదానికి నువ్వు తీసుకొచ్చి అన్ని పెట్టుకోవాలి. 19 కేజీలు. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు ఇక్కడ అనాథరైజ్డ్గా స్టోర్ చేసుకున్నారు. దాని మీద మేము ఇక్కడ రైడ్ చేసినప్పుడు వీళ్ళు 14.2 కిలోస్ అంటే మనకు గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి సిలిండర్స్లో నుంచి వీళ్ళు కన్వర్ట్ చేసి అమ్ముతున్నారు అన్నట్టు మనకు రూఢి అయినందువల్ల
వీటన్నిటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత జాయింట్ కలెక్టర్ వారు తదుపరి విచారణ జరిగిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఉత్సాహంగా ప్రజల సమస్యలే లక్ష్యంగా పలమనేరు ఎమ్మెల్యే పర్యటించారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా వికోట మండలంలోని నేర్నపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పరామర్శించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామస్తులు తమకున్న భూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అనే అంశంపై ప్రజలతో నేరుగా చర్చించారు. గ్రామాల అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. నేను కలెక్టర్తో మాట్లాడతాను. ఫోన్ 14 ఎకరాలు ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి అంటే మనం చేసుకుంటా ఉన్నారు పట్టాలు లేవాలి. ఇప్పుడు మనకు ఈ 5 కిలోమీటర్స్ రేడియస్ అని అదేదో ఉంది కదా టౌన్ పక్కన. అది అంటే వీళ్ళు బేసిక్గా వాళ్ళు అనుభవంలో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇది వికోట అనేది చిన్న టౌన్ కదా, పంచాయతీ గ్రామ పంచాయతీ. ఇది పక్కన పంచాయతీ వస్తుంది, ఆ పంచాయతీ కూడా రాదు. పక్కన మెర్నిపల్లి పంచాయతీ వస్తుంది, వికోట పంచాయతీ కూడా రాదు. ఇది జినైన్ కేసు, 100% జినైన్ కేసు. లాస్ట్ గవర్నమెంట్లో కొంతమందికి ఇచ్చేశారు, దీంట్లోనే కొంతమందికి ఇచ్చినారు. 60% ఇంకా మిగిలిన వాళ్ళు మిగిలిపోయినారు. 14 ఎకరాలు మిగిలిపోయినారు వాళ్ళు రైతులు. అది కూడా వెళ్ళు తీసుకు డబ్బులు కట్టాను చెప్తాను. అంత ½ ఎకరు అంతే, అర్ధ ఎకరం 1/4 ఎకరాలు. ఓకే, నేను ఇమీడియట్గా రిపోర్ట్ పంపించేయమంటాను. థ్యాంక్ యూ. చౌడపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడు వాసి గాంధీ దారుణ హత్యను మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు చౌడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టగా అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు భావించి పోలీసులు మృతుడి భార్యతో సహా 3 అదుపులోకి తీసుకుని విచారించి A1 గా దేవరకొండ నరసింహులు, A2 గా దేవరకొండ లక్ష్మీపతి, A3 గా రాసాతి, A4 గా దేవరకొండ నాగరాజుపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సిఐ సాయి ప్రసాద్ మీడియాకు తెలిపారు. నమస్కారం. చౌడపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 58 ఆఫ్ 2026 అండర్ సెక్షన్ 103 క్లాస్ 3 ఆఫ్ BNS యాక్ట్. ఇది మర్డర్ కేసు. చౌడపల్లి పోలీస్ స్టేషన్లో 5వ తారీఖున బోయకొండ దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ కేసులో భాగంగా ముద్దాయిలైనటువంటి నరసింహులు, లక్ష్మీపతి, రాసాతి, దేవరకొండ నాగరాజు అనే నలుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మర్డర్కి ముఖ్య కారణం ఏమంటే ఈ చనిపోయినటువంటి గాంధీ అనే అతను భార్య రాసాతి. ఈమె 2 సంవత్సరాల నుంచి నరసింహ అనే అతనితో సహజీవనం చేసుకుంటూ బోయకొండ ఉండేది. చేసుకుంటూ ఒక చిన్న పిల్లని కూడా ప్రసవించడం జరిగింది వాళ్ళిద్దరికి. ఆ విషయంగా గాంధీ అనే వచ్చి తన భార్యను ఇంటికి తీసుకొని పోవాలనే ఉద్దేశంతో రాసాది దగ్గరికి పోయి ఇద్దరం భార్య పడుతుంది కదా, నువ్వు వచ్చేసి మా ఊరికి వెళ్ళిపోదాము, తమిళనాడుకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అడగడంతో ఆమె రాసాది అనే నరసింహుని పోయేసి అతన్ని సౌజన్యం చేసినటువంటి నరసింహుతో ఇతను నా భర్త ఇంటికి రమ్మంటున్నాడు, నేను సతాయిస్తున్నాడు, ఎట్లా తిరిగి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతనికి చెప్తే కానీ అతను వాళ్ళ తమ్ముడైనటువంటి లక్ష్మీపతి ప్లస్ నాగరాజని ఇద్దరు తమ్ములని తీసుకొని 5వ తారీఖు నాడు బోయకొండ అడవుల్లోకి తీసుకొని పోయి గాంధీ అతన్ని మర్డర్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు మా కస్టడీకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఆడపిల్లలు చదువుకోవడం అంటే ఒక హక్కు మాత్రమే కాదని అది సమాజ అభివృద్ధి దిశగా మేలి పునాది అని, ఈ నేపథ్యంలో విద్యావంతులైన మహిళా సమాజానికి సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారతదేశ గౌరవపూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. చిత్తూరులోనే ఎంపీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు పూతలపట్టు కె మురళీమోహన్, చిత్తూరు
గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపరాష్ట్రపతి భవనాల నిర్మాణానికి విరాళాలిచ్చిన దాతలకు అభినందనలు తెలియజేసిన ఆయన కళాశాలను స్థాపించిన 45 ఏళ్ల తర్వాత కూడా ఎన్పీ సావిత్రమ్మ కుటుంబ సభ్యులు ఈ కళాశాలకు తమ సహకారాన్ని అందిస్తుండటం ఆమె పట్ల వారికున్న అభిమానానికి బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. మీ నాయకులు చెప్పే ప్రసంగాలు వినడం, ఇక్కడ ఉండడానికి విద్యార్థులను ఉపయోగించి వాళ్ళని చెప్పే అవకాశం ఈ గురుజాల జగన్మోహన్ గారు, శాసనసభ్యులు గురుమోహన్ గారు, మొదలపడి శాసనసభ్యులు ఈ సునీల్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్, అలాగే ఈ రాష్ట్ర నిర్మాణానికి ఆర్థిక సహాయం దాతలు డాక్టర్ శ్రీనిజమూర్తి వస్తీ భవనానికి వారికి ఆ వ్యక్తులు ఇవాళ రావడానికి ప్రధాన కారణం పూర్వ శాసనసభ్యుడు సార్ మనం తెలియజేస్తున్నాను. వాళ్ళు లెజిస్లేటివ్ ఉన్నప్పుడు కూడా చిత్తూరుకి వచ్చారు. డైరెక్ట్ గా స్టూడెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత అందరూ మోటివేట్ అవుతారు. మీరు కూడా ఒక మంచి సారాన్ని వెళ్తారు. మీరు కూడా బేసిక్లీ ఫ్యూచర్ లో సొసైటీ కోసం మంచి పని చేస్తారు. అదే నేను కోరుతున్నాను. సార్ వెరీ థ్యాంక్స్. సార్ 2016 ట్రైనింగ్ తర్వాత అసోసియేషన్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ మీరు మా బ్యాచ్ పోస్ట్ చేశారు. ఈరోజు కూడా ఉంటుంది. మీరు ఆ రోజు కూడా మంచి చేయాలి. సర్వీస్ లో బాధ్యత ఉన్నాయి. ఆ రోజు మోటివేట్ చేశారు. అప్పటి నుంచి మనం ఆ స్థాయిలో ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా అందరి తరఫున, చిత్తూరు నాయకుల తరఫున. కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కాబట్టి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. పొద్దునే క్షమించాలి. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మా ఎస్పీఎస్ ప్రజల వెంకటేశ్వర చౌదరి గారు ఎప్పుడు చేపడుతూ ఉంటారో అందులో ఈ బీసీ హాస్టల్ కట్టాలి అనే ఒక డిస్కషన్ ఇక్కడే వచ్చింది. ఇదే ఒక సందర్భంలో మేమందరూ గ్యాదర్ అయినప్పుడు చెప్పారు, స్థలం ఉంది, పిల్లలకి హాస్టల్ వసతి సరిగ్గా లేదు, ఒక కొత్త బిల్డింగ్ కట్టాలేమో ఎమ్మెల్యే గారు చెప్పారు. మేమందరం ఒకే మాట చెప్పామా, మనం ఏం చేసినా మీ కనుక మేమున్నా మీ గోవేటన్నా. అయితే అన్నగారు ఏమి అడగలేదు. ఈ హాస్టల్ కట్టే విషయంలో ఫౌండేషన్ ఇప్పించారు. అవకాశం కలిగి ఉన్నా కాబట్టి చూస్తే బిల్డింగ్ అయిపోయింది. ఓపెనింగ్కి పిలిచారు. 9 లక్షలు ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు ఫినిష్ అయింది, మాకే ఏమి అర్థం కాదు. అంటే ఆయన ఉండే డిసిప్లిన్, ఒక పని అనుకున్నాడు దాన్ని చేయాలి. ఎప్పుడు మధ్యలో వాడు ఊళ్ళో ఉండడం లేకపోయినా మా అక్కగారికి మా అన్న వాళ్ళు వాళ్ళ పని ఎంత స్పీడ్ గా పెట్టారో అంతే స్పీడ్ కూడా కంప్లీట్ చేసి ఈ రోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన నాయకులు, దేశమంతా జరిగిన నాయకుల్లో తెలుగు వారిలో వచ్చారంటే మనకు ఏదో ఒక రకమైనటువంటి స్ఫూర్తి లభిస్తుంది. వెంకయ్య వచ్చామంటేనే మనకు ఒక ధైర్యం. వెంకయ్య సభలు వచ్చామంటే అకాడమిక్ సభలో అది మనో వికాసం. ఎందుకంటే భగవాన్ రమణ మహర్షి గారు మాట్లాడతారు, మనం అత్తలు కుటుంబానికి వెళ్ళి అత్తలు పడకుండా పోవలేదు, వెళ్ళి రావడంతోనే అర్థమైనటువంటి పరిమళం మన మీద కొంత పడుతుంది. కొంతకాలం పాటు ఆ పరిమళాలు ఎదుగుతూ ఉంటాయి. ఆ పరిమళమే మానవత్వం, ఆ పరిమళమే గౌరవనీయులు పెద్దలు
వెంకయ్య నాయుడు వచ్చేస్తేనే చాలు. మనం ఈ రకాలైన ప్రయోజనాలు ఉంటాయి. వారు ప్రసంగంలో మాట్లాడతామంటే పంచపక్ష ప్రమాణంలో పెట్టే ముందు పై ప్రసంగం ఉన్నాయి. నేనెందుకు పై ప్రసంగం వాడాలి? కాబట్టి మీరందరూ కోరుకునేది పెద్దలు గౌరవనీయులు పూజ్యులు వెంకయ్య నాయుడు గారికి మా పదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద గౌరవనీయులు పెద్దల మహారాజు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇచ్చేసిన అతిథులకి అలాగే స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన వెంకయ్య నాయుడు గారు పూర్వ విద్యార్థులు చాలా గర్వకారణం కాబట్టి అదేవిధంగా ఈ అగ్రజ మహారాజుతో నాకు ఒక సీట్ వేసి కూర్చోబెట్టినందుకు కూడా నాకు ఇంకా చాలా ఆనందం కాబట్టి నేను జీవితంలో మీకు రుణపడి ఉంటాను. ఏదైతే స్పీచ్ అంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో ఫాలో అవ్వాలన్నమాట. కూర్చొని చూసేదాన్ని. నేను ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి మాకు అంత పొలిటికల్ టచ్ లేకపోయినా నేను చూసేవాడు. ఐ రియల్లీ అడ్మైర్ యువర్ స్పీచ్ సార్. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో వాచార్యం అనేది ఒక గవర్నమెంట్ గిఫ్ట్. బిగ్ ఆపరేటర్ అవ్వడం అనేది ఆ గిఫ్ట్ ఉండడము, కానీ దేని మొదలుగా గర్వించగలిగినటువంటి లీడర్ అవ్వడము, ఆ తెలుగు వారిని రిప్రజెంట్ చేయడము చాలా అదృష్టం. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీన చేపట్టనున్న బీసీ ధర్మ దీక్ష ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 2వ రోజు రీలే కన్వీనర్ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటానికి ప్రజా మద్దతు వస్తుందని తెలిపారు. ఈ దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్సీవై అభిమానులు భారీగా పాల్గొని ఐక్యతను చాటారు. బీసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. మొత్తం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు ఒకటే పిలుపునిస్తున్నాం. మన తాతలు ఊడిగాలు చేశారు, మన నాన్నలు ఊడిగాలు చేశారు, ఇంతవరకు మనము ఊడిగాలు చేస్తున్నాం ఈ ఎక్కడికున్న వర్గాలకి. కానీ మనకు రావాల్సినటువంటి ఇది ఎలాంటి ఇవి కూడా రాయితీలు కూడా కానీ, డిమాండ్లు కావచ్చు, మనకు రిజర్వేషన్లు కావచ్చు, ఎటువంటివి కూడా మనకి రావడం లేదు. మనం ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీకు ఈ పార్టీకు మాకు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి మనం అడుక్కోవడమే జరిగిపోతుంది. వాళ్ళు మనకు ఓన్లీ మనల్ని ఓటు బ్యాంకులో చూస్తున్నారే తప్ప మనల్ని ఉద్ధరించే దిశగా వాళ్ళు ఎక్కడ కూడా చేయడం లేదు. ఇప్పటికైనా కూడా సోదరమల్లారా, అన్నదమ్ములారా అందరూ కూడా బీసీ సంఘాల నాయకులు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, అందరూ కూడా కలిసి వచ్చి మన హక్కుల కోసం మనం పోరాడి. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు భేటీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. పలమనేరులో అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. ప్రజల సమస్యలే లక్ష్యంగా మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం. అమర్నాథ్ రెడ్డి పర్యటన. అక్రమ సంబంధం వల్లే హత్య, సీఐ సాయి ప్రసాద్. మహిళా విద్య సమాజ అభివృద్ధికి మూలం, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ. ఇప్పుడు ఎటు చూసిన హాట్ టాపిక్ రాష్ట్ర రాజధాని. ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
కొన్ని అంశాల్లో మనకు అది స్టాండ్ లేదు. బెంగళూరులో ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు, వైల్డ్ ఫీట్ గా రాజా అంటారు మిమ్మల్ని. సో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇదే చిత్తూరులో పుట్టి కొన్ని కారణాల వల్ల నాకు ఇక్కడ ఇబ్బందులు కలిగినప్పుడు నేను బెంగళూరు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడం, లేఅవుట్లు వేయడం, విలాస్ చేయడము. చిత్తూరు నుంచే మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం? నేను పుట్టిన ఊరు ఇంకా అభివృద్ధి కాదు. బేసిక్గా చిత్తూరు నేను ఏ రోజైతే మేబీ 2001 నేను ఇక్కడ నుండి లెఫ్ట్. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 years కావస్తుంది. మీరు ఇచ్చిన హామీని ఎంత మేర? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. ఎన్నికల సందర్భంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీరు మేజర్ గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా?